హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంక శ్రావణ మాసం వస్తుంది గదండీ! ఇంక అందుకే పనులైతే స్టార్ట్ చేస్తున్నాను నేను. మీరందరూ గూడా స్టార్ట్ చేశారా? నేనైతే ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లివింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ కర్టన్లు తీసి ఇంక అవి నానబెట్టినమంటే అవి నానేలోపు ఇంకా ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చని కర్టన్స్ అయితే తీస్తున్నాను. విండోకి 2 కర్టన్స్ ఉంటాయి. ఇంకా హాల్ పార్టిషన్‌కి 2 కర్టన్స్ అయితే ఉంటవి. అవి ఇవి 2 కలిపి తీసేస్తున్నాను. ఇంక తీసేసి నానబెట్టినామంటే ఇంకా అవి నానుతూ ఉన్నప్పుడు ఇంక హాల్ పనైతే చేసుకోవచ్చని ఇలా చేస్తున్నాను. పనులనేది కొద్దిగా ప్లానింగ్ చేసుకుంటే, కొద్దిగా టైం తీసుకుంటే అవి మాత్రం ఈజీగా అయిపోతాయి గదా! అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న బాల్కనీలో తీసుకొచ్చి నానబెడుతున్నాను. పెద్ద బాల్కనీ సైడ్ మా వారు వర్క్ చేసుకుంటున్నారనేసి. ఇంకా బాబుయి ఒక 1 పెయిర్ సాక్స్ ఉంటే అవి గూడా దీనితో పాటే నానబెట్టాను. ఎట్లాగో ఉతుకుతున్నా గదా అనేసి. ఇంకా అవి వాషింగ్ మిషన్‌లో ఏస్తే కొంచెం కలర్ షేడ్ అయిపోతాయి గదా అనేసి అవి గూడా నానబెడుతున్నాను. ఇంకా ఈలోపు ఇవి నానుతూ ఉంటే ఇంకా హాల్‌లో పని జేసుకోవచ్చు. వంట అయితే ఏం లేదు చేసేది. మార్నింగే చేసేసాను మొత్తము. ఎప్పుడైనా ఆఫ్టర్‌నూన్ కర్రీ అలా చేసేదాన్ని. కానీ ఈరోజు ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉన్నది గదా అనేసి నా రంగంలోకి నేను దిగుతున్నాను. ఇంకా బూజు కర్ర తీసుకున్నాను. తీసుకొని మొత్తముగా ఇక్కడైతే ఏమి ఉండవు బూజులు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను దులుపుకుంటూ ఉంటాను. ఏదో పైన పైన అలాగా పండగొస్తుంది గదా! మొత్తం డీప్ క్లీన్ జేసుకోవాలనేసి చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యాను మర్చిపోయాను బంద్ జేయడము. ఇప్పుడు బంద్ జేసి ఇంకా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే దులుపుకుంటున్నాను. బూజులైతే ఎక్కడ అసలు ఏమి లేవు. ఇంగా కొంచెం కొంచెం పైన తుడుస్తున్నాను. ట్యూబ్‌లైట్ మీదయితే ఉన్నది. అది నేను మర్చిపోతున్నాను ఎప్పుడు గూడా తుడవడం, దులపడం అనేసి. ఇంకా ట్యూబ్‌లైట్ మీద 2 టైమ్స్ తుడుచుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయిపోయింది ఈ సైడు. ఇంకొక సైడు ఉంది. ఇంకా ఇటు సైడే కొంచెం దేవుని ఫోటోలు అలా ఉంటాయి. అవి ఓనర్ వాళ్ళవి. అవెప్పుడు తీయను గూడా నేను. కాకపోతే పైనంగా తుడుచుకుంటూ ఉంటాను డస్ట్ గిట్లా ఉంటే. ఇంగా ఇక్కడ గూడా తుడుచుకున్నామంటే ఇంకా పైన పనయిపోతది. ఇంక నెక్స్ట్ కింద సెల్ఫ్‌లు, ఇంకా 2 విండోస్ ఇంకా అవి క్లీనింగ్ జేసుకోవడం అయితే ఉంటది. కానీ ఇక్కడైతే మా సైడయితే ఒక 1 వీక్ ఇట్లా ముట్టుకోలేదంటే మాత్రం ఫుల్ డస్ట్ ఉంటది మా సైడయితే. ఇక్కడ ఉప్పల్లో అయితే అలానే ఉంటది. ఇప్పుడైతే కొంచెం బెటర్. ఇంకింతకుముందయితే రోడ్డు పక్కనే ఉండేది మేము. అప్పుడైతే అసలు మార్నింగ్ క్లీన్ జేసినామంటే ఈవినింగు ఇంకా అసలు క్లీన్ జేసిర్రా ఇల్లు అనేటట్టయితే ఉండేది. ఇప్పుడు కొంచెం లోపలికే ఉన్నాం మేము. కొంచెం అయితే పర్లేదు. ఇప్పుడు ఒక 1 వీక్ అట్లా టైం పడుతుంది డస్టింగ్ అవ్వడానికి. కానీ అంతకుముందుకైతే అసలు విసుగొచ్చేది. ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయినది పని జేసుకోవడం అయితే. ఇంకా డస్టింగ్ మొత్తం అయిపోయినది పైన. ఇంకా హాల్‌లో ఉండే మెయిన్ విండో డోర్ పక్కన ఉంటది. అదైతే ఫస్ట్ పొడి క్లాత్ తోటైతే తుడుచుకుంటున్నాను. డస్ట్ ఎక్కడికక్కడ విండోస్ తీసి కూడా ఈ విండోస్ ఎక్కువ తీయము. ఈ ఏదో క్లీనింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే తీస్తాం. ఎందుకంటే టీవీకి అపోజిట్‌లో ఉంటది కదా! దాని షేడ్ ఇంకా దాని వెలుతురనేది టీవీ మీద పడి ఇంకా సరిగ్గా కనిపించదు అనేసి విండో ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటది. అండ్ దానికి కర్టెన్‌లు కూడా ఉంటాయి. ఇంకా డస్టు అయితే చాలా ఉంది. ఇది క్లీన్ చేయకైతే ఒక 1 మంత్ పైనే అవుతుంది. ఇంక విండోస్ ఓపెన్ చేసి తుడుస్తున్నాను. విండోస్‌కైతే చాలా డస్ట్ ఉన్నది. ఇంకా బయట నుంచయితే రోజు మార్నింగ్ అయితే ఇంకా ఊడ్చి, తూడ్చి అలా ముగ్గేసుకుంటాను. బయటంగైతే ఏముండదు. లోపల నుంచే ఉంటాయి. ఒక 1 మంత్ అయిపోయింది గదా! ఇంక తడి క్లాత్ తోటి ఇప్పుడు తుడుస్తున్నాను. ఫస్ట్ అయితే పొడి క్లాత్‌తో తుడుచుకున్నాను. కానీ డ్రెస్ అయితే చాలా ఉన్నదసలు. ఇంత ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనెప్పుడైనా కింద కింద ఊడ్చుకుంటూ ఉంటాను. పైనేమన్నా బూజులుంటే చూస్తాను గానీ, విండోస్ అయితే చాలా రేరు. డస్ట్ ఉండదు గదా! అనేసి చూసుకుంటే చాలా డస్ట్ ఉన్నది. అసలు ఇంత ఉంటదని అనుకోలేదు. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విండో అయితే అయిపోయింది. డోర్లు గూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టీవీ పక్కన ఒక విండో ఉన్నది. అది రెగ్యులర్‌గా ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇంకా వర్షం వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఓపెన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే హాల్ కొంచెం చీకటుంటది. ఎన్ని లైట్స్ ఏసినా గానీ. ఇది ఓపెన్ చేస్తే కొంచెం బయట గాలి లోపలికొస్తది కదా అనేసి క్లీన్ చేశాను. బయట నుంచయితే క్లీన్ చేయడం కుదరదు. బయట నుంచి పావురాలు రెట్టవేయడం అలా ఉంటది. ఇంకా లోపల నుంచి ఇంక మన వరకు మనం క్లీన్ చేసుకోవాలి కదా అనేసి ఫస్ట్ అయితే చీపురుతో ఊడుస్తున్నాను. ఇంతకుముందు దానికైతే చీపురుతో తుడిస్తే మొత్తం సోఫా మీద పడతదనేసి అది ఊడవలేదు. ఇదైతే చీపురుతో తుడుస్తున్నా. చాలా డస్ట్ ఉన్నది. బయటికెళ్ళే విండో కాబట్టి. ఇంకా పక్కన బాల్కనీ వాళ్ళది గూడా అలానే ఉందనుకుంటా.
ఎప్పుడు చాలా రేర్‌గా దులపడం అవుతుంది. కానీ లోపల నుంచయితే తుడుచుకుంటాను నేను. కానీ బయట నుంచే డస్ట్ అనేది బాగా ఉంది. ఇంకిక్కడ డస్టింగ్ చీపురుతో ఏసాను గదా! ఇంక అలానే కింద పడుతూ ఉన్నది. ఇంక మళ్ళీ నేను అటు ఇటు తొక్కుతూ ఉంటే అది ఇంకా అటు ఇటు ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయితదనేసి చీపురు పెట్టి అక్కడే ఊడ్చేస్తున్నాను. ఇంకా చీపురుతో కవర్ అనేది ఇప్పుడు పొడి క్లాత్ పెట్టయితే తుడుస్తున్నాను. పొడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తడి క్లాత్‌కి అంత డస్ట్ అయితే ఉండదు. అందుకే ఫస్ట్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకుంటున్నాను. తుడుచుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటాను. ఇక్కడ వైర్‌లనేవి చాలా గజిబిజిగా ఉంటాయి. ఇవైతే ఏం చేయలేము. ఇక్కడ హాల్లోనే ఉంటది రూటరు. అది ఇంకా మా సార్ రూమ్‌కి ఎక్స్‌చేంజ్ చేసుకున్నాడు. ఇంట్లో నుంచయితే డోర్లు పెట్టడం, తీయడం అలా ఇబ్బందయితదనేసి ఇంకా విండో నుంచే వేసుకున్నాడు. పక్కనే ఉంటది రూము. ఇంకా విండో గూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టీవీ సెల్ఫ్ దగ్గరకైతే వచ్చాను. ఇక్కడ ఒక బుక్స్ ఉంటాయి చాలా మా వారియి అవి. అంటే కొటేషనల్‌గా మంచిగా 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే బుక్స్ ఉంటాయి గదా! ఇంక అలాంటి బుక్స్ ఉన్నాయి. అవి ఇంత ముందుకు మా సార్ చదివేదంట మ్యారేజ్ గాకముందుకు. ఇప్పుడైతే ఏం చదవట్లేడు. వర్క్‌లోనే ఫుల్ బిజీ అయిపోయినాడు. ఇంకా ఇది ఫస్ట్ అయితే ఇంగా వేస్ట్ క్లాత్ తోటైతే తుడుచుకుంటున్నాను. ఈ తడి క్లాత్ తోటైతే తుడవడము ఈ బుక్స్ గదా! ఖరాబ్ అయిపోతాయనేసి తడి క్లాత్ తోటైతే ఏం తుడవట్లేను. అన్నీ తీసి ఇక తుడుచుకుంటూ అన్నీ కింద పెట్టుకొని ఇంక తర్వాత పేపర్‌లు గూడా చేంజ్ జేస్తున్నాను. లాస్ట్ టైమ్ పేపర్‌లయితే చేంజ్ జేయలేదు. జస్ట్ డస్టింగ్ మాత్రమే చేశాను. ఈసారయితే చాలా డస్ట్ ఉన్నది. ఒక 1 మంత్ పైనే అయిందనుకుంటా దులిపి. ఇంక డస్ట్ ఉన్నది గదా! అనేసి ఓన్లీ డస్ట్ క్లీన్ చేస్తున్నాను. పైన దేవుని ఫోటోలుంటాయి గదా! అక్కడైతే చాలా డస్ట్ ఉన్నది. అసలు అంత పైకి ఎలా ఎళ్ళిందో డస్ట్ అయితే అర్థం గాట్లే. ఎప్పుడు మళ్ళీ మేము డోర్స్ క్లోజే ఉంటాయి గానీ, ఇంత డస్ట్ ఎక్కడి నుంచొచ్చిందో అర్థం గాట్లే. డోర్స్ క్లోజే ఉంటాయి. విండోస్ క్లోజే ఉంటాయి. ఎంతైనా సమ్మర్‌లో మాత్రం డస్ట్ ఎక్కువనే ఉంటదనుకుంటా. అందుకే చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఈ సెల్ఫ్ అయిపోయింది గదా! పేపర్‌లయితే తెచ్చుకున్నాను. ఇంకా ఏ సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానో ఆ సెల్ఫ్‌లో పేపరేసి ఇంకా అవి సర్దుకుంటే ఇంకెక్కడియి సామాన్లు అక్కడే ఉంటాయనేసి అయితే సర్దుకుంటున్నాను. ఇంకా మిడిల్ సెల్ఫ్‌లో అయితే మా వారిది ఆఫీస్‌లో ఇచ్చారు. అది ఏదో పెన్ ర్యాక్ లాగా ఉంది. అది ఎక్కడ పెట్టినా సేఫ్ గాదు. ఇక బాబు తీస్తాడనేసి ఇంకా టీవీ పైన కొంచెం డెకరేటివ్ పీస్ లాగా ఉందనేసి అక్కడ పెట్టాను. మా ఇంట్లో భగవద్గీత ఉన్నా గానీ, నేనైతే ఎప్పుడు ఒక బుక్కు, ఒక పేపర్ గూడా ఓపెన్ జేయలేదు. ఎప్పుడు చదవాలనుకున్నా గానీ, ఏదో ఇంకా మైకంలో పడిపోతా, చదవాలని మర్చిపోతా. ఇంక పేపర్లు పైన పేపర్‌లో యేసుకుంటున్నాను. యేసుకొని ఎక్కడివక్కడ సర్దుకున్నామంటే ఈ పనయిపోతది. ఇంక చైరెక్కి చేసుకోవాల్సిందయితే ఏముండదు. ఇంక కింద నిల్చొని నిమ్మలంగా జేసుకోవచ్చని ఫస్ట్ పైనుంచి కిందకి జేసినామంటే పైన దులిపేటప్పుడు కింద పడతది. కింద దులిపేటప్పుడు ఇంకా ఫ్లోర్ మీద పడిపోతదనేసి లెఫ్ట్ నుంచి రైట్‌కి అలా జేసుకుంటూ వస్తాను. ఇలా జేసుకుంటూ ఉంటే పననేది గూడా తొందరగా అయిపోతది. రైట్ నుంచి లెఫ్ట్‌కొచ్చినామంటే లెఫ్ట్ నుంచి ఇంకా రైట్ నుంచి వచ్చే డస్ట్ అంతా లెఫ్ట్‌కి పడిపోతే ఇట్లయితే అటు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చని ఇలా నేను చేసుకుంటాను ప్లానయితే. ఇంకా అయిపోయినది. ఇటు సైడ్ ఇంగ దేవుడిది దగ్గర గూడా డస్ట్ ఉన్నది. అది గూడా క్లీన్ చేసుకున్నాను. పై సెల్ఫ్ మొత్తం అయిపోయినదింకా. ఇంకా కింది సెల్ఫ్‌లు మాత్రమే ఉన్నది. అవి ఇంకా వాటికి ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. ఈ ఈ ఒక్క రూమ్‌కే నాకైతే ఒక 3, 4 అవర్స్ అయితే పట్టింది. ఎంత టైం పట్టింది. ఈ హాల్ అనేదే తక్కువైపోతది టైము. ఫస్ట్ ఇదే చేసుకుంటే అయిపోతది గదా! మిగతాయి ఇంకా కిచెను, ఇంకా బెడ్‌రూమ్ గూడా తక్కువే ఉంటది. ఇది హాల్ తొందరగా అయిపోతదని స్టార్ట్ చేస్తే మాత్రం ఇదే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా హాఫ్ డే పట్టింది. ఇంకా బాబు స్కూలుకి పంపించేసేసయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ 1 అలా అయింది. 9కి స్టార్ట్ చేస్తే 1 అయింది. అసలంత టైం ఎక్కడ పట్టిందో నాకైతే అర్థం కావట్లే. ఇంకా సెల్ఫ్‌లో అయిపోయిన తర్వాత ఇక స్విచ్ బోర్డ్ ఉంది. 2 స్విచ్ బోర్డ్‌లున్నాయి. ఆ స్విచ్ బోర్డ్‌కి ఇంకా మీషోలో ఒకటి మ్యాజిక్ స్పాంజ్ అని తీసుకున్నాను. అది బాగా ట్రెండ్ అవుతున్నది గదా! దాంతో క్లీన్ చేశాను. చాలా బాగా నీట్‌గా అయిందసలది. క క్లాత్ తోటయితే ఎక్కడెక్కడ ఏరియాలకు స్విచ్ మధ్యలో గూడా కవర్ గాని ప్లేస్ కూడా కవర్ చేస్తూ ఉంది. మంచిగుంది. కార్నర్స్‌లో గూడా బాగా క్లీన్ చేసుకునేటట్టయితే చాలా బాగుంది. వాటర్‌తో వాటర్‌లో డిప్ చేస్తే మళ్ళా డస్ట్ అనేది క్లియర్ అయిపోద్ది. మళ్ళా కొత్త స్పాంజ్ లాగానే ఉంటుంది. ఇలా క్లియర్ చేశాను స్విచ్ బోర్డ్‌లయితే. నెక్స్ట్ సోఫాలన్నీ జరుపుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను. సోఫాలు జరపడం చాలా తక్కువ. ఎందుకంటే చీపురనేది లాస్ట్ వరకే ఎళ్తది. కింద సోఫాకి లెగ్స్ ఉంటాయి గదా! ఆ లెగ్స్ పెట్టడం వల్ల లాస్ట్ వరకు గూడా క్లీన్ జేసుకోవచ్చు. ఇంకా సోఫాని కొంచెం కార్నర్‌కయితే చేస్తున్నాను. కార్నర్‌కి గోడకేస్తే ఏంటంటే, ఇంక అక్కడే డస్ట్ ఉండిపోతుంది అనేసి గోడకి ఇంకా సోఫాకి మధ్యలో కొంచెం ప్లేస్ అయితే ఉంచి వేశాను. ఇంకా సోఫా క్లీనింగ్ గూడా అయిపోయినది. నెక్స్టు
పెద్ద సోఫా ఏమో చిన్న సోఫాలున్నాయి. చిన్న సోఫాల పైన వాచు, ఇంకా మా బాబుది వాళ్ళ ఫ్రెండ్‌ది ఒక ఫోటో ఉంటది. ఇంకా అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పైన డస్ట్ అనేది క్లీన్ చేయడం మొత్తం అయిపోయింది. ఇంకా ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంక ఈ హాల్ అనేది అయిపోతది. చూడండి 12:30 అవుతున్నది టైం అయితే. ఇంత టైం ఎందుకు పట్టిందో అర్థం కావట్లేదు. చాలా టైం పట్టింది. అసలు బ్రేక్స్ కూడా ఏం తీసుకోలేదు. అయినా అంత టైం అయితే పట్టింది. ఇక్కడ సోఫాలు ఇంకా చిన్న సోఫాలున్నాయి. వాటి కింద చూడండి టాయ్సు ఫ్రెండ్స్ వస్తారు గదా! బాబు వాళ్ళ ఫ్రెండ్స్ టాయ్స్ అన్నీ సోఫాల కిందకి బాల్స్ అటు ఇటు వేసుకుంటూ ఉంటారు. ఇంకా సోఫాల మీద ఎగిరి దుంకడం అలా చేస్తూ ఉంటారు. ఎంత క్లీనింగ్ చేషినా గానీ ఇంక అంతే అవుతూ ఉంటది. కానీ పిల్లలు ఆడుకుంటారు గదా! ఇంక వాళ్ళనేమి అనలేము. ఇంక మనమే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సోఫాల క్లీనింగ్ గూడా అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఇంకా తీసిన పేపర్లు అవన్నీ గూడా డస్టింగ్‌కి ఇంకా కవర్ తెచ్చి ఆ కవర్‌లో పెట్టి ఇంకా ఏశాను. ఇంకా చెత్త తట్ట తెచ్చి చెత్త గూడా ఎత్తేసాను. డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. బాబు ఇంకా మార్నింగ్ నిన్న హాలిడే గదా! నిన్న మార్నింగ్ నుంచి ఇంకా నిన్నటి నుంచి ఆడుకున్న టాయ్స్ అన్నీ అలానే పెట్టాడు. అవి మాత్రం డిస్టర్బెన్స్ చేస్తే వచ్చి పెద్ద గోల చేస్తాడు. ఇంక అందుకే అవి ఏం డిస్టర్బ్ చేయకుండా ఇంక చైర్ ఎక్కి చైర్‌తోనే ఆ పైకి ఎక్కడం, కిందకి దిగడం అలా చేసుకున్నాను. ఇంకా టేబుల్, టీ పాయింట్ అయితే కొంచెం ఈజీగా అయిపోయేది. కానీ తను వస్తే ఇంకా గోల చేసాడు. ఆ గోల భరించేదానికన్నా మన పనేదో మనం చూసుకుంటే బెటర్ అని ఇంక చిన్న స్టూలేసుకొని పైకి ఎక్కడం, దిగడం అలా చేశాను. ఇంకా పేపర్‌లయితే ఇంకా వేరే కవరుంటే తెచ్చి అందులో పెట్టాను. ఇంకా డస్టింగ్ అయితే అయిపోయినది. ఇంకా క్లీన్ అయిపోయినది హాల్ మొత్తం గూడా. కొంచెం ఇందులోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. క్లీన్ అయిపోతే ఎంతో కొంచెం డస్టింగ్ క్లియర్ చేషినా గానీ, ఆ రోజంతా చాలా హాయిగా అనిపిస్తది. ఆ రూమ్‌లోకి రాగానే ఎంత ఫ్రెష్‌నెస్‌గా అనిపిస్తూ ఉంటది గదా! నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. మా వారు గూడా ఏదో కొత్తగుంది, ఏదో కొత్తగుంది అని చాలా సార్లు అన్నారు. చాలా బాగా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా క్లీన్ అయిపోయింది చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా కర్టన్స్ అయితే నానబెట్టాను గదా! అవి ఇంకా వాష్ చేసుకుంటే అవి హ్యాండ్ వాషే వేసుకోవాలండి. మిషన్‌లో వేస్తే వాటికి రింగ్స్ ఉంటాయి గదా! మనం బ్రాడ్‌కేసే రింగ్సు. ఆ రింగ్స్ అనేది మిషన్‌లో రాసుకొని మిషన్ అనేది ఖరాబ్ అయితదంట. నేను అందుకే మోస్ట్‌లీ హ్యాండ్ వాషే చేసుకుంటాను. ఎప్పుడు గూడా ఇంతవరకైతే ఎప్పుడు గూడా మిషన్‌లో ఎయలేదు కర్టన్స్ అయితే. అలా ఏస్తే మళ్ళా ఎందుకు మిషన్ ఖరాబ్ జేసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నామంటే మనకు వాష్ చేయడం అనేది అయిపోతది గదా! అనేసి ఎప్పుడైతే హ్యాండ్ వాషే చేసుకుంటాను నేనివి. ఇంకా ఇది వాష్ చేయడం అయితే అయిపోయినది. ఇంకా నెక్స్ట్ జాడించుకుంటున్నాను. జాడించుకొని ఇంక బయట ఆరేసుకున్నామంటే ఈ రోజుకు పనయిపోతది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ చేసి ఇంక బాబు దగ్గరికెళ్తే ఒక టైం అయిపోతది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరందరూ గూడా స్టార్ట్ చేశారా? శ్రావణ మాసం పనులనేవి. ఇంకా పనులు స్టార్ట్ జేసుకోండి. ఇంకా వచ్చేస్తున్నాయి గదా! 2 డేస్‌లో. థాంక్స్. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మీ నా వ్లాగ్ ఎలా నచ్చిందో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది ఇలానే చేసుకుంటారు గానీ నేనైతే డైలీ ఒక రూము ఇట్లా సర్దుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను. ఒక్కరోజే చేస్తే మళ్ళీ అలసిపోతాము. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫుడ్‌కి ఇబ్బంది పడతారనేసి రోజు ఒక రూమ్ పెట్టుకుందాం అనైతే అనుకున్నాను. ఫస్ట్ అయితే హాలు ఇంకా తక్కువనే ఉంటాయి కదా సామాన్లనేసి అది అలా హాల్ స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ కిచెను, ఇంకా బెడ్‌రూము, ఇంకా మా వారి రూమ్ అయితే ఉన్నవి. అవి గూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో. థాంక్ యూ.